టీచర్ పోస్టులు అవకతవకలు జరిగినాయని చెప్పిన తర్వాత మీరు జరగలేదని చెప్పడంతో పాటు మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులు ఎవరెవరు ఎగ్జామ్ రాసి అక్కడ ఇబ్బంది పడ్డారో, ఎవరెవరు నష్టపోయినారో, ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ ద్వారా మీడియా ద్వారా బ్రహ్మాండంగా బయటకు చెప్పినారు. దానికి సంబంధించినటువంటి సమస్యను మీరు పరిష్కరించాల్సిన మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్ చేశాను అంటారు, కానీ మీకు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం ఇంపార్టెంటా లేదంటే ఈ పదవులు లాంటి ఇంపార్టెంటా? ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటండి, తప్పే ఉంది? పులివెందులు ఎమ్మెల్యే గారు, ఆయన అద్భుతమైన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలి కదా సార్, కాదంటారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినారు, ఆయనకు కావాల్సినంతసేపు మాట్లాడినా నేను ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెడతాను అంటే సేమ్ పొజిషన్ సోదరా, సేమ్ పొజిషన్. 11 మంది మేము ఉన్నాం కాబట్టి 164 మంది మీరు ఉన్నారు కాబట్టి రాబందుల్లాగా ఇట్లా పీక్ తిన్న ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టును బయటికి పోనీయకుండా డైవర్ట్ చేయడానికి మీరు కాస్తున్న ఉద్దేశంలో భాగం ఒకటైతే మీరు టైం ఇవ్వని చెప్పి ముందే మీ స్పీకర్లతో పాటు మీ మినిస్టర్లతో పాటు మీ చెప్తున్నారు కదా. మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు అసెంబ్లీకి? ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మీరే మాట్లాడండి, ఫీల్ అవ్వమాకండి. ఏమంటున్నా, మీరు మాట్లాడే టైంలో నేను అడ్డం రాలేదు, మాట్లాడుకోండి అంటున్నా. కానీ రాసుకో సార్, మళ్ళీ మాట్లాడదు ఎవరుతున్నారు రాసుకో. బ్రహ్మాండంగా ఒక క్వశ్చన్ కాబట్టి 10 క్వశ్చన్ రాసుకో, టైం ఇస్తాను మాట్లాడు. ఎవరుతున్నారు మా చెల్లెలు కృష్ణవేణ ముందు నా రెడీగా కాసుకోండి, అంతా సిద్ధం పెట్టుకోండి, ఎప్పుడు పానం విడిస్తామని నాకు టైం ఇచ్చాను కాసుకోండి. అదే నేను మాట్లాడాలి కదా. కాబట్టి ఈ విధంగా మీరు అట్టర్ ప్లాప్ అయినారు కాబట్టి ఎడ్యుకేషన్ దాంట్లో డిఎస్సిలో మీరు ముందు చేయడమే పెద్ద తప్పు చెప్పినారు. 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటిస్తాం 60,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. 5 లక్షలు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు బీఈడీ చేసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తానే జనం అంతా ఏమనుకున్నారు, ఈ టీచర్ పోస్ట్ ఎదురు చూసే వాళ్ళంతా అబ్బా మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు బాబు వచ్చే జాబ్ వచ్చింది అని ఊదరగొట్టారు కదా. మొత్తం పోస్ట్ అన్ని రిలీజ్ చేస్తాము. ఈ రిలీజ్ అయినప్పుడు మేము అందరం ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు టీచర్లుగా కూర్చుంటామనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్న తర్వాత వీళ్ళు చేసింది కేవలం 10,000 పోస్టులు. అంటే 6,000 అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినారు, నోటిఫికేషన్ ఇచ్చినారు. మీకు తెలిసిన లేదు, నోటిఫికేషన్ 6,000కు జగన్మోహన్ రెడ్డి గారు ముందు సార్ అదే 16,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. 16,000 నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్నికల సంతకం పెట్టారు ఏమని, మేము ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి రిలీజ్ చేస్తామని. ఈ బొద్దుటికంగా అవకతవకలు, అన్యాయాలు, మోసాలు, టక్కర్లు రాసిన వాళ్ళ జీవితాలు దెబ్బతినడం. దాదాపు 1,00,000 మంది ఎగ్జామ్ రాసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈ రోజు ఇబ్బందులకరమైనటువంటి సందర్భం కల్పించి మళ్ళీ మేము నిజాయితీగా చేసినాం, మేము బాగా చేసినాం, మేము చాలా కరెక్ట్ గా చేసినామని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ నుండి ఆ పక్కన ఖమ్మం జిల్లాలో ఏదో సాధించుకొని వచ్చినారని చెప్పిన విద్యార్థులకు వాళ్ళకి తీసుకుపోయి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు వీళ్ళు కావాల్సినటువంటి ఫేక్ సర్టిఫికేట్లన్నీ పెట్టి వీళ్ళు ఈ స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు, ఈ స్పోర్ట్స్ లో వచ్చిన వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను 3% పెంచి ఆ ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పేపర్లు అప్లోడ్ చేయడానికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మరి ఇంత దారుణంగా దరిద్రంగా. సరే సార్, మీ ఆరోపణలు ఉన్నాయి. అసలు లోకేష్ గారిని మీరు రాజీనామా చేయమంటున్నారు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే మంగళగిరిలో మీ వైసీపీ పార్టీ అసలు అభ్యర్థి ఉంటాడా, గెలవగలుగుతారా? ఇదంతా కేవలం నారా లోకేష్ గారికి ఇంకా డబుల్ బూస్ట్ ఇప్పిస్తున్నారు వైసీపీ పార్టీ అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమంటారు? మీరు వాపును చూసి బలం అనుకుంటున్నారు, దెబ్బ తగిలితే వాపు వస్తుంది, ఆ వాపు ఇది బలం పలిచినాడు అని చెప్పి అనుకుంటున్నారు. అది వాపే, బలం కాదు.
వాళ్ళ స్వశక్తితో గెలిచినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు సొంతంగా ఓట్లేసి ఇచ్చుకొని గెలిపించుకున్నటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళ బూటకాలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ ఎన్నికల కమిషన్, వీళ్ళ పార్టీలు, వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మేము జనంలోకి తీసుకుపోలేకపోతే వీళ్ళందరినీ కలిపి ఎన్నికల కమిషన్ తో పాటు ముందుకు వస్తే వీళ్ళు గెలిచినారు సార్. మీరేమన్నా స్వశక్తితో గెలిచినారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా పోరాటాలు చేసినారు. వీళ్ళెవరూ గెలవలా, 151 వచ్చినప్పుడు మాత్రం మీ స్వశక్తితో గెలిచారు, కేంద్ర సపోర్ట్ లేకుండా. భ్రమపడుతున్నారేమో. ఆయన లీడర్షిప్ చూసి జనం ఓటేసి గెలిపించలేదు సార్, ఆయన వేరే రకంగా గెలిపించుకున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోయినారు. 10,000 ఓటుకు అక్కడ ఇచ్చింది కూడా 10,000 ఉంటే ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ. సార్ ఒక్కటి చెప్పండి సార్, ప్రజల్లో అనుకుంటున్నారు 2019లో కేంద్రం సపోర్ట్ లేకుండానే మీరు 151 తెచ్చుకున్నారా? ప్రజల్లో నేను అడగట్లేదు, ప్రజలు అడుగుతున్నారు కొంతమంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా చెప్పమనండి. రైట్, వీళ్ళ కేసీఆర్ ఉన్నారు కదా మరి సపోర్ట్, వీళ్ళు కేసీఆర్, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి 2009లో ఎన్నికలు వచ్చినారు. ఆ రోజు వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎందుకు గెలిచలేకపోయినారు మరి రాజశేఖర రెడ్డితో? ఈ రోజు మీరు కూడా లక్ష్మీనాథ్ గారు మీరు ప్రజలు బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతిసారి మీరేమంటున్నారంటే 2019లో ఎన్నికల కమిషన్ మీకు సపోర్ట్ చేయకుండా మీరు ఈవీఎం లేకుండా తీసుకున్నారని ప్రజలు అంటున్నారని మీ నోట్లో నుండి మీరు అంటున్నారు. బయట టాక్ వస్తుంది, బయట దానిలో వాస్తవం ఉందా? మాట్లాడితే ఈవీఎంలు తేడా అనే మీరు 19లో మీరు ఈవీఎంలు తేడాతో గెలిచారా అని అడిగా, నేను స్టేట్మెంట్ ఇవ్వాల. అదే మీరు అడిగిన క్వశ్చన్ నాకు డెప్త్ అర్థమవుతుంది, అర్థం కానంత తిక్కునేం కాదు, నాకు తెలుసు చెప్తుంటున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మీకు తెలిసి నాకు తెలిసి మన కొత్తగా ఎన్నికల కమిషన్ గా అయినటువంటి వ్యక్తి అమిత్ షా గారి కాళ్ళ దగ్గర ముక్కుతున్నారని రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం స్క్రోల్ దాన్ని చూపించడం జరిగింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జితో పాటు, ప్రతిపక్ష నాయకులతో పాటు, ప్రధానమంత్రితో పాటు అందరూ కలిసి ఎన్నికల కమిషన్ ఎంచుకోవాలా. దీని మీద మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా చేశారో మీరు కూడా ఎన్నికల కమిషన్ వైసీపీ బీజేపీ పాదాల చెందుతుందని ఒక ధర్నా చేయొచ్చు కదా, మీరు వెళ్ళి చేస్తారా? జరిగినటువంటి బ్రహ్మాండంగా ఢిల్లీ కన్నా ఇక్కడ మించి చేసినాం, మీకు అది తెలియదేమో. ఢిల్లీ కన్నా మించి చేసినాం. మా స్థాయి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా స్థాయి. మేము వాళ్ళలాగా జాతీయ పార్టీలు, జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కేంద్రానికి మేము రాష్ట్రంలో ప్రధానమంత్రులు, ప్రధానమంత్రులను, కేంద్రంలో మేమే రాష్ట్రపతులను, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ మేమే నియమించినామని మేము ఎప్పుడు చెప్పుకోలేదు కదా. సరే సార్, నేను అడిగిందని చెప్పండి సార్, అభ్యర్థి గురించి చెప్పండి. లోకేష్ గారి మీద మంగళగిరిలో ఈ రోజున ఆయనకున్న పాజిటివ్ వేవ్కి, పాజిటివ్ వైబ్కి జంజీ ఒక యువ నాయకుడిగా చూస్తున్నారట. మరి ఆయనకి మీకు తగ్గ నాయకుడు అసలు మీకు ఉన్నారా మంగళగిరిలో అభ్యర్థి? జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ మీద పోటీ చేసి గెలుస్తారా పోనీ ఈ ఉప ఎన్నిక వస్తే? అదే వాళ్ళకు లేని ఆలోచన మీకు వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రాంతమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలిచమని. లోకేష్ ఎంతయ్యా? లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవాడు గెలిచాడు లోకేష్ మీద. భలే వాళ్ళు మీరు బాగా చెప్తున్నారే. లోకేష్ అంట, లోకేష్ లీడర్ అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళేదో ఆయన ఎమ్మెల్సీగా చేసి, మంత్రిని చేసి, ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ లో నుండి మళ్ళీ మసాజ్ చేసి, మొత్తం మంచినంతా బాడీ షేప్ చేసి ఆయన లీడర్ని తీసుకొచ్చి పెట్టి, ఆ తర్వాత ఆయన చేసి ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచాడు. అబ్బా ఎక్కడ సార్ మరి ఇంత దారుణంగా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు? నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేసినా కాశ్మీర్ లో, కాశీలో గెలిచి వచ్చాడు. ఎందుకంటే అంత స్థానం ఉన్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. అయ్యా, రాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక నాయకుడు, ఇంకొక నాయకుడు ప్రతిపక్ష స్థానం కూడా రాని పరిస్థితిలో ఉంటే, ముగ్గురు కలిస్తే, ఆ తర్వాత ఇంకెవరినో పట్టుకుంటే, ఆ తర్వాత ఏదేదో చేస్తే వాళ్ళు గెలిచినారు. వాళ్ళని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అంట. 5,45,000 మెజార్టీతో రాష్ట్రం, దేశం అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎంపీగా గెలిచినటువంటి మగాడు, మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కిందులు పడి తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి హవా. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హవా రాష్ట్రంలో ఎప్పటికీ
ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయ చరిత్ర Right. ఉన్నంత వరకు రైట్ రాజశేఖర మోహన్ రెడ్డి గారు ఉంటుంది. ఎస్ ఎస్ రాజశేఖర రెడ్డి ఎస్ గారి ఇంకొక ఇస్తున్నారు వల్లనే ఈ రోజు ఎస్ రాష్ట్రంలో ఎస్ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు ఎవరు తీయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జీవితం Right, మోహన్ రెడ్డి గారు, yes, మళ్ళీ ఇస్తాను సార్, yes. Yes, yes. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఓకే ఉంటుంది. ఓకే రాజశేఖర మీ రెడ్డి అభిప్రాయం గారికి, చంద్రబాబు అర్థమైంది. నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజీనామా లోకేష్ చేయాలి గారికి పోల్చుకుంటే విద్యాశాఖ మంత్రి అని మీరు అడుగుతున్నా దానికి కారణం కూడా అర్థమైంది, కానీ ఎవరు పోటీ చేస్తారన్న దానికి మీ దగ్గర కూడా క్లారిటీ లేదని అర్థమైంది. ఒకవేళ చేస్తే క్యూ ఉన్నారు, క్యూలో 100 మంది. హలో 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 మీరు తొందరపడద్దు. క్యూలో ఉన్నారు అక్కడ, ఎంత మంది కావాలంటే అంతమంది పోటీ దానిలో మా చేయడానికి. మోహన్ రెడ్డి గారు కూడా మేము ఉన్నారా? ఇవ్వండి సరే. మా మోహన్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారా? అయ్యే పద్యపు ఉండండి సార్. ఎందుకు 2 సార్లు చిత్తుగా ఓడించినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆడ రెడీగా ఉన్నారు. కానీ సామాజిక వర్గ పరంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో తీసుకొచ్చి పోటీ చేయించినారు తప్ప అక్కడ పోటీ చేసే వాళ్ళు లేరని కాదు. ఏం భ్రమపడ్డారబ్బా, వాళ్ళు రైట్ సార్ మీ రైట్ ప్రేమ ఎక్కువ, సమయం అయిపోయింది, తెలుగుదేశం చాలా వాళ్ళకన్నా మీకు ఎక్కువ ఎక్స్టెన్షన్ అయింది. భ్రమపడుతున్నారు. రైట్ పోటీ చేయడం ఏంది? రైట్ ఎంతమంది రైట్ కావాలంటే అంతమంది ఎస్ పోటీ ఎస్ చేసేవాళ్ళు. ఎవరైనా పోటీ మీరేంటి చేస్తారు, పోటీ పనులైనా చేసి పోటీ చేసి మాట్లాడతారు? గెలుస్తారని వీళ్ళు పోటీ మీరు చేసేది చెప్తున్నారు. కాదు. నేను మళ్ళీ మాట్లాడతాను మేము మీతో. ఎమ్మెల్యేకి ఎస్ మోహన్ రెడ్డి గారు, రాజీనామా మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. చెప్పేది మేము జనసేన ఎమ్మెల్యేకి నేత వీర రాజీనామా మహిళ మీరు తప్పులు ఎస్ ఎస్ చేసినారు, శంకర్ మీరు కృష్ణవేణి గారు అక్రమాలు చేసినారు, మీరు అన్యాయం చేసినారు, రైట్. మీరు అక్కడ డబ్బులు కమ్ముకున్నారు. ఓకే. ఆ పోస్టులకు సంబంధించి మీరు విచారణ చేయించండి, లేదా రాజీనామా చేయండి అన్న. సిబిఐ విచారణ చేయించి మీరు క్లారిటీగా రైట్ రైట్ మీ వైసీపీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం సార్, మళ్ళీ చేయండి. అది Yes. మేము అడిగింది కానీ ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేయను, మా Yes. క్యాండిడేట్లే లేరు, మీ దేశం అంతా ఆయన గెలుస్తాడని మేమేం చెప్పలేదే. రైట్ 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 శంకర్ కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి